హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ ఏంటంటే ఈవినింగ్ అవుతుంది. మేము ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చాము. కాకపోతే నేను మీకు చెప్పాను కదా, గివ్ అవేలో మేము పార్టిసిపేట్కి మెటీరియల్స్ తీసుకోవడానికి షాపింగ్కి వెళ్తామని. సో మాకు ఇప్పుడు కుదిరిందనమాట. సో ఇప్పుడు బయలుదేరుతున్నాము. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్ నుంచి వచ్చి ఇప్పుడు వెళ్తున్నాము. సో మేము ఎక్కడ తీసుకుంటాము, ఏం తీసుకుంటాము, వచ్చిన తర్వాత కూడా చూపిస్తాను. బయట ఏమైనా తింటానో, షాపింగ్ ఏంటి, పదవి వెళ్దాం. షాపింగ్ అంటే బాగా ఊపు వచ్చేస్తున్నా. ఫ్రెండ్స్, నేను బయలుదేరాను అనమాట షాపింగ్కి. చీకటి అయిపోయింది ఆల్రెడీ. ఏం చేస్తాం, మార్నింగ్ నుంచి అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే ఫుల్ వర్క్. ఇప్పుడు కూడా కుదిరించుకొని వెళ్తున్నాను. ఎందుకంటే మనం కమిట్మెంట్ ఇచ్చాం కాబట్టి, మనం డిసప్పాయింట్ చేయకూడదు కాబట్టి. ఓకే, నాకు కూడా షాపింగ్ అంటే ఇష్టం కాబట్టి ఇన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేమైతే బయలుదేరిపోయాము. కనబడుతున్నాయా మా ఫేస్లో? ఏం కనబడతాయి ఈ టికెట్లో? సరే పదండి, మీరు కూడా మాతో చూద్దాం ఎంతవరకు వెళ్తాము, ఏ షాప్కి వెళ్తాము. నేనైతే అనుకుని ఉన్నా 2-3 షాప్స్ మంచిగా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మనకి కావాల్సిన మెటీరియల్స్ అక్కడ దొరికినాయి అనుకోండి, మంచి కలర్ మంచిగా ఉండాలి. సో అక్కడ పిక్ చేసుకుంటాం, లేకపోతే వేరే దగ్గర పిక్ చేసుకుంటాం. ఓకే, చలో మరి.
వనక్కం ఆదాబర్స్, వెల్కమ్ టు హనీ షాకీ వ్లాగ్స్. ఓకే, మీరు కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అసలు ఏంటంటే మొన్న మనము గివ్ అవే ఒకటి పెట్టాం కదా, దానికోసం షాపింగ్కి వెళ్ళామన్నమాట. ఆ షాపింగ్ నుంచి డ్రెస్ మెటీరియల్స్ తీసుకొచ్చాను. నాకు కూడా బాగా నచ్చి నేను కూడా ఒక 2-3 డ్రెస్ మెటీరియల్స్ తెచ్చుకున్నాను. సరే, నేనైతే ఇప్పుడు మీకు ఆ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తాను. చూడండి, నాకైతే చాలా 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 బాగా నచ్చినాయి. మీకు కూడా చాలా బాగా నచ్చుతాయని నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఈ డ్రెస్ మెటీరియల్స్ నుంచి ముందైతే మీరు డ్రెస్ మెటీరియల్స్ చూడండి, దాని తర్వాత నేను మళ్ళీ వేరేది కూడా చెప్తాను మీకు. ఏంటంటే మీకు నేను యాక్చువల్లీ ఏంటంటే 2 డ్రెస్ మెటీరియల్స్ తీసుకొద్దామని వెళ్ళాను. నా కోసం కూడా బాగున్నాయి కదా అని చెప్పి తీసుకొచ్చుకున్నాను. సో మీకు నేను చూపించే వాటిల్లో మీకు ఏ కలర్ అయినా నచ్చితే మీరు పిక్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు ఏప్రిల్ 4th నేను లైవ్లోకి వచ్చి మనకి ఏంటంటే కామెంట్ పిక్కర్ నుంచి మనము గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేసినప్పుడు నేను మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను. సో మీరు ఆ వాట్సాప్ నెంబర్కి మీరు అడ్రస్ పెట్టడంతో పాటు మీకు ఏ కలర్ డ్రెస్ మెటీరియల్ కావాలి అని నాకు మెన్షన్ చేసి ఆ డ్రెస్ మెటీరియల్ నేను మీకు కొరియర్ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం ఆ డ్రెస్ మెటీరియల్స్ చూద్దాం. నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయి. కలర్స్ కూడా మంచి కలర్స్ తీసుకొచ్చాను. చూడండి మీరు కూడా. నేను అనుకుంటున్నా యాక్చువల్లీ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు అంటారనమాట నా సెలెక్షన్ బాగుంటుంది అని. అందట్టు ఏంటంటే మా మమ్మీ చెప్తుంటారు ఏదైనా మనం ఇచ్చేటప్పుడు దిల్ భాడ్కి ఏదైనా అచ్చా వాళ్ళదేనా అని. సో మంచిగా ఇవ్వాలని చెప్పేసి మంచి డ్రెస్ మెటీరియల్స్ తీసుకొచ్చాను. చూద్దాం రండి. ఓకే, పెట్టుకున్నా ఇక్కడ షాపింగ్ నేను చూపించాను కదా. ఓకే, ఇవన్నమాట డ్రెస్ మెటీరియల్స్. చూద్దాం మనం. ఇది వచ్చేసరికి పింక్ కలర్ది కనబడుతుందా మీకు? పింక్ కలర్ది ఓపెన్ చేసి చూపిస్తాను. ఫోటో అయితే ఇలా వచ్చింది. మనం ఇలా స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ ఏంటంటే పింక్ గ్రే వచ్చింది పైన టాప్. చూపిస్తాను చూడండి. మీకు నచ్చినట్టు అనుకోండి, మీరు రేపు విన్నర్స్ అనౌన్స్ చేస్తున్నప్పుడు ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళు వాట్సాప్లో నాకు మెసేజ్ కూడా చేయొచ్చు అనమాట. మాకు ఈ కలర్ కావాలి, ఈ చుడిదార్ అంటే ఈ డ్రెస్ మెటీరియల్ కావాలని. అదే నేను సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది వచ్చేసరికి కనబడుతుందా మీకు? వైట్ పింక్ బార్డర్ వచ్చేసరికి గ్రే ఇచ్చాడు అనమాట. ఓకే, చున్నీ ఇలా వస్తుంది అనమాట. అది డ్రెస్ మెటీరియల్ నేను వేసి చూపిస్తాను మీకు. ఓకే ఓకే, కనబడుతుందా? ఇటు నుంచో ఇలా అన్నమాట. కనబడుతుందా? ఇది యాక్చువల్లీ చున్నీ అనమాట. పింక్ అండ్ గ్రే. ప్యాంట్ వచ్చేసరికి మీకు వైట్ ప్యాంట్ వస్తుంది. దీంట్లోనే ఇచ్చాడు. దిస్ వన్ వైట్ పింక్ మిక్స్ అనమాట. చాలా బాగుంటుంది. మనమైతే స్టిచ్ అయితే ఇలా చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. కనబడుతుందా? ఓకే, ఇలా చేయించుకోవాలన్నమాట. ఈ కలర్ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది. ఎందుకంటే పింక్ ఆల్మోస్ట్ ఏంటంటే అమ్మాయిలు ఎక్కువగా పింక్ యూజ్ చేస్తుంటారు. గ్రే వైట్ కాంబినేషన్ బాగుంది కదా. పింక్ వైట్ అంటే యాక్చువల్లీ స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, చాలా చాలా బాగుంటుంది. కాటన్, ప్యూర్ కాటను, చాలా అఫీషియల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే చున్నీ కూడా చాలా బాగా ఇచ్చాడు అనమాట. పింక్ అండ్ గ్రే చాలా బాగా ఇచ్చాడు. మనం స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషన్. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం కాంబినేషన్స్ చూసుకోవాలన్నమాట. కాంబినేషన్స్ చూసుకుంటే డ్రెస్ ఆటోమేటిక్గా బాగుంటుంది. ఇది ఒక కలర్ అనమాట, పింక్ అండ్ వైట్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది ఇంకో కలర్ అనమాట. ఈ కలర్ వచ్చేసరికి ఎల్లో అనమాట. ఎల్లో లైట్, ఇది కూడా కాఫీ కలర్ వస్తుంది. ఓకే, చూపిస్తాను చూడండి. అదే ఇది కూడా చాలా చాలా బాగా నచ్చింది అనమాట.
ఎందుకంటే ఎల్లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా, నేను కూడా ఎల్లో ఎక్కువ యూజ్ చేస్తాను, బాగుంటుంది కదా ఫంక్షన్స్కి అలాగా. కాటన్ అయితే ప్యూర్ కాటన్ ఇది ఇలా వస్తుందన్నమాట. సో దీని ఇలాగా, దీనికి చున్నీ అయితే ఇది ఎల్లో కలర్ చున్నీ ఇలా ఇచ్చాడు, గ్రే కాఫీ కలర్ ఎల్లో అనమాట, అక్కడక్కడ వైట్ కూడా ఉంది. సో ఇలా ఈ ఎల్లో కలర్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట నాకు. ఈ స్టిచ్ చేయించుకుంటే ఇంకా సూపర్గా వస్తుంది. ఓకే, దీనికి ఏంటంటే ప్యాంట్ కూడా ఎల్లో కలర్ ప్యాంట్ ఇచ్చాడు, ప్లెయిన్. పైన వచ్చేసరికి ఇలాగ మనకి డిజైన్ ఇచ్చాడు అన్నట్టు, ఫ్లవర్స్ ఇచ్చినట్టున్నాడు. ఇక్కడ వచ్చేసరికి బార్డర్ కూడా ఇచ్చాడు కాఫీ కలర్ది. ఓకే, ఇది చున్నీ. ఇదైతే సూపర్గా ఉంది. ఇది కూడా ఈ కలర్ యాక్చువల్లీ ఎక్కువగా మనం ఈ కాంబినేషన్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం కదా, ఎల్లో కాఫీ, లైట్ కాఫీ కలర్. ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట స్టిచ్ చేయించుకుంటే. ఇది చున్నీ ఇలా వస్తుంది మనకి, ఇలా మనం స్టిచ్ చేయించుకోవాలి. ఇలా స్టిచ్ చేయించుకుంటే ఫుల్ హ్యాండ్స్, అంటే డ్రెస్ మెటీరియల్ చాలా లెంతీగా తీసుకున్నాను, ఎందుకంటే ఫుల్ హ్యాండ్స్ కావాలన్నా కూడా మనం స్టిచ్ చేయించుకోవచ్చు. చూసారా, ఫుల్ హ్యాండ్స్ ఇలా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఈ కాంబినేషన్లో. ఓకే, ఇది ఎల్లో కలర్. దాని తర్వాత ఈ కలర్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. పింక్ ఒకటి, ఇది ఒకటి. ఏం కలర్ అంటారు దీన్ని? బ్లూవా, లైట్ బ్లూవా, నేవీ బ్లూ. నేవీ బ్లూ ఇలా మనం స్టిచ్ చేయించుకోవాలన్నమాట. నేవీ బ్లూ డ్రెస్ ఇది. ఇలా అయితే బాగుంటుంది పర్ఫెక్ట్గా. కనబడుతుందా మీకు? ఓకే, ఇలా ఇది వచ్చేసరికి నేవీ బ్లూ అండి. అసలు చాలా అంటే చాలా, అసలు ఇంత అఫీషియల్గా ఉందంటే చెప్పలేమన్నమాట. స్టిచ్ చేయించుకుంటే సూపర్ ఉంటుంది. బ్లూ అండ్ గ్రే కదా, ఎస్ మా వారు అంటున్నారు, నేను చెప్పడం రాలా. బ్లూ అండ్ గ్రే. ఈ డ్రెస్ మెటీరియల్ మా వారికి కూడా బాగా నచ్చింది, నాకు కూడా చాలా నచ్చింది. ఎందుకంటే చాలా అఫీషియల్ లుక్ వస్తుందన్నమాట మనం స్టిచ్ చేయించుకుంటే. ఇది కనబడుతుందా మీకు? ఈ బాగా ఇచ్చున్నాడు అనమాట, ఇలా లైన్స్ ఇచ్చున్నాడు. స్టిచ్ చేయించుకుంటే బాగా వస్తుంది. చున్నీ వచ్చేసరికి ఇలా ఇచ్చాడు అనమాట. చున్నీ చాలా బాగుందన్నమాట చున్నీ. ఓకే, ఏదైనా అండి మనం ఇచ్చేది ఎప్పుడు కూడా చాలా మంచిగా ఇవ్వాలన్నమాట. మనం తెచ్చుకునేది బాగా తీసుకోకపోయినా పర్లేదు, కానీ వేరే వాళ్ళకి ఇచ్చేది చాలా చాలా బాగా తీసుకురావాలి అని చెప్తారు మా మమ్మీ. సో అందుకని చెప్పేసి మంచిగా షాప్కి వెళ్ళి వెతికి తీసుకొచ్చిన కలర్స్. ఎందుకంటే ఎప్పుడు మనం అంటే రెగ్యులర్గా యూజ్ చేసే కలర్స్ తీసుకొచ్చాం అనుకోండి, బాగుంటుంది. ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్. ఓకే, ఇది వచ్చేసరికి ఫోటో ఇలా వచ్చిందనమాట. ఓకే, చూస్తున్నారా, ఈ విధంగా స్టిచ్ చేయించుకోవాలి మనము. కింద వచ్చేసరికి వైట్, అక్కడక్కడ ఫ్లవర్స్, టాప్ ఏమో గ్రీన్. చూపిస్తాను చూడండి, ఇదన్నమాట. ఓకే, ఈ గ్రీన్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, ఈ గ్రీన్ అనమాట. కనబడుతుందా మీకు? ఓకే, బాగుంది. బ్లాక్ ఇచ్చున్నాడు అక్కడక్కడ. ఓకే, ప్యాంట్ వచ్చేసరికి ఇదో ఈ విధంగా ఉంది ప్యాంట్. అంటే చున్నీ ప్యాంట్ ఈ కలర్ ఇచ్చాడు. ప్యాంట్ కొంచెం బ్లాక్ గ్రీన్ అంతా ఇలా వచ్చిందనమాట. చాలా బాగుంది. ఇది కూడా గ్రీన్ అనమాట. సో స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట, అఫీషియల్గా ఉంటుంది. ఇది చున్నీ అనమాట. కనబడుతుందా మీకు? ఇది ఓకే. సో ఈ 4 డ్రెస్ మెటీరియల్స్ తీసుకొచ్చాను నేను. ఓకే, మీకు నచ్చినట్లయితే ఓకే, రేపు నేను విన్నర్స్ని అనౌన్స్ చేస్తున్నప్పుడు, విన్నర్స్ వింటున్నారా మీరందరూ విన్నర్సే. ఎవరైతే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, నేను చెప్పాను కదా మా వారు, నేను హోమ్ టూర్ ఒకటి చేశాను, దాంట్లో మా వారు ఇచ్చిన గిఫ్ట్ ఎవరైతే మెన్షన్ చేస్తారో మంచి కామెంట్తో పాటు వాళ్ళని నేను రేపు కామెంట్ పిక్కర్ నుంచి ఒక 2 మెంబర్స్ని విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను. ఆ 2 మెంబర్స్కి 2 డ్రెస్ మెటీరియల్స్ అనేది సెండ్ చేస్తాను. ఇప్పుడు మీకు చూపించాను కదా 4 డ్రెస్ మెటీరియల్స్. దీంట్లో మీకు ఏది కావాలన్నా కూడా రేపు విన్నర్స్ నాకు వాట్సాప్లో
మెసేజ్ పెట్టచ్చు అనమాట. అంటే రేపు April 4th మనం లైవ్లోకి వచ్చి అనౌన్స్ చేస్తాము. ఆ వాట్సాప్ నెంబర్ కూడా మీకు ఇప్పుడే ఇస్తున్నాను నేను. 7997167366. ఇంకోసారి చెప్పమంటారా? 7997167366. నేను యాక్చువల్లీ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను వాట్సాప్ నెంబరు. ఓకే, మీరు ఒకసారి చూసుకోండి. మీరు ఆ రోజు April 4th నేను ఆన్లైన్లోకి వచ్చి మీకు ఇవి విన్నర్స్ని అనౌన్స్ చేస్తున్నప్పుడు ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళు ఈ వాట్సాప్ నెంబర్కి మీకు ఏ డ్రెస్ మెటీరియల్ కావాలన్నా కూడా నాకు మెన్షన్ చేస్తే మీ అడ్రస్తో పాటు అప్పుడు నేను ఈ డ్రెస్ మెటీరియల్ మీకు సెండ్ చేస్తాను మీ హౌస్కి. ఓకే, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే వాళ్ళు వీళ్ళని కాదు, ఇక మీద మనకి గివ్ అవేలు వస్తూనే ఉంటాయి. మంచి మంచి గివ్ అవేస్ వస్తాయి. ఇది మన స్టార్టింగ్ కాబట్టి ఏం పెడదామా అని సడన్గా అనౌన్స్ చేసేసాను. ఓకే, ఇంకోసారి మనం మంచి గివ్ అవే కూడా అనౌన్స్ చేద్దాము. ఇప్పుడైతే మీరు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ బాయ్స్ పార్టిసిపేట్ చేయొచ్చు, గర్ల్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు అండి. ఓకే, పెద్దవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళ పిల్లలకి ఇవ్వచ్చు కదా, వాళ్ళ కోడలకి పిల్లలకి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. సో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను ఈ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే హోమ్ టూర్లో మా వారు ఏ గిఫ్ట్ ఇచ్చారో నాకు అది కంపల్సరీ మెన్షన్ చేయండి, మర్చిపోకండి. ఓకేనా? చలో, అయితే నేను మీకు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం షాపింగ్కి వెళ్ళాను. మీకు ఆ డ్రెస్ మెటీరియల్స్ అన్ని కొంచెం లేట్ అయింది, నాకు కొంచెం బిజీ ఉన్నాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అయినా కూడా నేను నా కమిట్మెంట్ ప్రకారం వెళ్ళి షాపింగ్ చేసి మీకు మంచి మంచి డ్రెస్ మెటీరియల్స్ అన్నీ తీసుకొచ్చి చూపిస్తున్నాను. ఓకే, మీకు నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.